నుండే లేచను, మరణపు ముళ్ళును విరచి సాధ్యమా మంటికి ప్రభువునే ఉంచను అనచి, మనలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయ వెళ్ళనే, ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసనే. పురుమల్లే ప్రకటించేసేయ్, ప్రభుని మహిమేతో చూపించేసేయ్, వెలుగల్లే వ్యాపించేసేయ్, జనుల హృదయాన్ని మండించేసేయ్. పురుమల్లే ప్రకటించేసేయ్, ప్రభుని మహిమేతో చూపించేసేయ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు నామములో మీకందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. గత 20 సంవత్సరాల నుండి దేవుని సేవలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు, సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ ఈనాడు ఒక ప్రత్యేకంగా నూతన పరిచర్యను మీ ముందుకు తీసుకురావడానికి మేము సంతోషిస్తున్నాము. క్రైస్ట్ రిజరెక్షన్ గాస్పల్ అనేటువంటి మా యొక్క నూతన సువార్త పరిచర్యను మీకు అందించబోతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. కనుక ఈ పరిచర్యను మీరు ఆశీర్వదిస్తారని, మమ్మలను ప్రోత్సహిస్తారని, ప్రార్థిస్తారని కోరుకుంటున్నాము. ప్రత్యేకంగా ఈ యొక్క సువార్త దేవుని నామం మహిమార్థము, అలాగే క్రైస్తవ విశ్వాసులను ముఖ్యంగా బలపరచడాలనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. నూతన యొక్క పరిచర్యలో భాగంగా మేము ఇప్పుడు అనేక సంఘాల్లో సువార్త అందిస్తూ వారిని బలపరుస్తూ ఉన్నాము. అలాగే యూట్యూబ్ పరిచర్య ద్వారా మేము డైలీ స్ట్రెంగ్త్ అయితేనేమి, అలాగే ఎవ్రీ సండే సెర్మన్, అలాగే మిడ్ వీక్ బైబుల్ స్టడీని మేము అందిస్తున్నాము. అలాగే ఈ యొక్క గాస్పల్ ని ప్రతి నెల మాసాంతరం వారంలో అవుట్ రీచ్ గాస్పల్ ని ప్రారంభించాలని మేము ఆశిస్తున్నాము. దేవుడు ఈ యొక్క కార్యక్రమాన్ని దీవించాలని, ఆశీర్వదించాలని మీ యొక్క ప్రార్థన సహవాసాలు, సహాయ సహకారాలు మేము కోరుకుంటున్నాము. మా యొక్క చిన్న ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము. మీ యొక్క దైవ సేవకులు చంద్రమోహన్, నెల్లూరు. ముందుగా మీకందరికీ ఈ యొక్క పెంటెకోస్తు సండే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. నేటి మన సారాంశము పెంటెకోస్తు పండుగ దినము. మూలవాక్యము అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం. పెంటెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఇదిగో చదువుకున్న లేఖనాన్ని మేము వివరించుకునేటువంటి ఆత్మీయ జ్ఞానము మాకు దయచేయండి. అల్పులము తండ్రి, మాకేమి కూడా తెలియదు తండ్రి. కేవలం మీ యొక్క ఆత్మీయ జ్ఞానం మాకు అనుగ్రహించండి. మీ నడిపింపు దయచేయండి తండ్రి. శోధనలో ప్రత్యేక అపవాది క్రియలు లయపరచమని, వినగలిగేటువంటి చెవి గ్రహించుకునే మనసు మాకు అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. పిల్లరా, ఇక్కడ పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఇక్కడ ఎవరు ఈ పెంతెకోస్తు అని ముందుగా మనము పెంతెకోస్తు పండుగల గురించి విచారం చేస్తాం. పెంతెకోస్తు అనగా 50 అని అర్థం. అనగా పస్కా పండుగ తర్వాత 50 రోజుల తర్వాత వచ్చేటువంటి రోజు పెంతెకోస్తు దినము. దానిని పెంతెకోస్తు పండుగగా యూదులు ఆచరిస్తుంటారు. యూదులు ఆచరించేటువంటి ప్రధానమైనటువంటి పండుగల్లో పెంతెకోస్తు పండుగ ఒకటి. ఇది వారాల పండుగ అని, కృతజ్ఞతార్పణల పండుగ అని కూడా అంటారు. ఇట్స్ ఏ థ్యాంక్స్ గివింగ్ ఫర్ ది హార్వెస్ట్ క్రాప్స్. కోతకాలపు మహోత్సవం పండుగగా దీన్ని యూదులంతా కూడా యెరూషలేములో వారు దీన్ని జరుపుకోవడం అనేది ఆనవాయితీగా ఉంటుంది. ఇటువంటి పెంతెకోస్తు పండుగ రోజున యేసు ప్రభు యొక్క శిష్యులు ఒక చోట కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు వారు? అప్పటికే వారు ఏ విధంగా యేసు క్రీస్తు ప్రభు వారి మధ్య నుంచి ఆయన ఆరోహణుడైపోయి ఉంటున్నాడు. ఆయన పస్కా పండుగలో సిలువ వేయబడినని మనం లేఖనము ద్వారా తెలుసుకున్నాం. అలాగే 3వ దినము లేచి పునరుత్థానుడై 40 రోజులు మట్టుకు శిష్యులకు అగుపడుచు వారిని బలపరుస్తూ అనేకమైనటువంటి రీతుల్లో వారిని బలపరుస్తూ ఆయన ఆరోహణుడైనట్టుగా వారి మధ్య నుంచి అక్కడ మనం అపోస్తలుల కార్యములో 3వ అధ్యాయము 9వ వచనాల్లో గమనించవచ్చు. అయితే ఇక్కడ శిష్యులందరూ ఎలా ఉన్నారు? యేసు ప్రభువు ఆయన వారి మధ్య నుంచి వెళ్ళిపోవడం ఒక బాధ అయితే, దుఃఖము, వేదన వారిలో పక్క ఉంది. అలాగే యేసుక్రీస్తు పట్ల నిర్మితమైనటువంటి ప్రేమ వాళ్ళకు ఉంది, శ్వాసం ఉంది, నమ్మకం ఉంది. అందును బట్టి వారు చెదిరిపోకుండా శిష్యులందరూ ఒక చోట కూర్చున్నారు. కూర్చొని వారు ప్రార్థనలో ఏకీభవిస్తున్నట్టుగా చూస్తారు. అది పెంతెకోస్తు పండుగ. ఆ పెంతెకోస్తు పండుగ దినమున యూదులు సాధారణంగా అందరూ ఒక చోట కూర్చుంటారు. వాళ్ళు యెరూషలేములో కూడుకుంటారు. ఆ ప్రకారంగానే వీరు కూడా యెరూషలేములో కూడుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక అద్భుత కార్యం జరిగినట్టుగా మనం గమనించాం. వారు ఉన్నట్లుండి అకస్మాత్తుగా వారు కూర్చున్నటువంటి ఆ యొక్క ఇల్లంతా గాలి, బలమైనటువంటి గాలి వీచి ఆ ఇల్లంతా పరిశుద్ధాత్మతో నిండుకున్నట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. చూడు పిల్లరా, ఇక్కడ గాలి అనేటువంటిది దేనికి సాదృశ్యం అంటే గాలి, ఊపిరి, ఆత్మ ఇవన్నీ కూడా హీబ్రూ భాషలో లాగానే ఒక పదము వాటికి ఒకే పదాన్ని సూచించడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకే పదం కాబట్టి ఆ యొక్క గాలి, ఆ యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క ఇల్లంతా వారి రావడము, అక్కడ పరిశుద్ధాత్మతో నింపబడడం జరిగింది. మరియు ఇంకా అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, అగ్ని జ్వాలలు అనగా అగ్ని జ్వాలలు నాలుకలుగా విభజించబడితే ఏ విధంగా ఉంటుంది? అగ్ని అనేది పరలోకం నుంచి దిగి వచ్చిన అగ్ని ఇక్కడ ఎలా కనిపిస్తుంది? వాళ్ళకి ఒక నాలుకల్లాగా అనేక రకాలుగా చీలిపోయి బ్రహ్మాండమైనటువంటి అగ్ని అక్కడ కనిపిస్తే ఆ అగ్ని వారందరి మీదుగా వరాలుతున్నట్టుగా రాయబడింది. చూడు పిల్లరా, అగ్ని అనేది కూడా దేవుని సన్నిధికి సాదృశ్యం అవుతుంది. దేవాతి దేవుడు అగ్నిలు వారికి ప్రత్యక్షత అయినట్టుగా మనం నిర్గమకాండంలో 2వ అధ్యాయము 3వ వచనంలో కానివ్వండి, అలాగే 19వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, ముందుగా మనం నిర్గమకాండము 2వ అధ్యాయము 2వ వచనం, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. ఇది మోషేకు కలిగినటువంటి దర్శనం. ఆయనకు ఆ యొక్క హోరేబు కొండ దగ్గర ఆయనకు కలిగిన దర్శనంలో ఆయన దేవుని దర్శనంలో చూస్తున్నాడు. ఒక అగ్ని వచ్చింది అక్కడకు, ఒక పొదలో అగ్ని దిగింది. అగ్ని మాత్రమే కనిపిస్తుంది, పొద మాత్రం
కాలిపోలేదు. ఇది ఒక గొప్ప అద్భుతము. కాబట్టి దేవుడు ఆయన దర్శనమును అగ్ని ద్వారా ఇక్కడ బయలుపరిచినట్టుగా మనము చూడొచ్చు. అలాగే నిర్గమకాండము 19వ అధ్యాయము 18వ వచనంలో కూడా చూసినట్లయితే యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. గమనించండి పిల్లరా, యెహోవా అగ్నితో సీనాయి ఆ యొక్క పర్వతం మీదకి వచ్చాడు. ఆయన అక్కడికి వచ్చినప్పుడు దాని ధూమము కొలిమి ధూమములాగా, దాని పొగలు, ఆ సెగలు ఒక కొలిమిలాగా అక్కడ మండుతూ ఆయన అక్కడ దర్శనమిస్తున్నాడు. ఆ యొక్క సీనాయి కొండ మీద దేవాతి దేవుడు మోషేకు దర్శనమిచ్చాడు. అక్కడ ఆ దర్శనాన్ని మోషే మాత్రమే చూడగలిగాడు. ఇంకెవరు కూడా దాన్ని ఆయన పరిశుద్ధ పరచుకోలేని వారు అక్కడికి కొండను తాకకూడదని దేవుడు ఆజ్ఞాయించడం ద్వారా ఎవరు కూడా ధైర్యం చేయలేకపోయినారు. కనుక పిల్లరా, ఇక్కడ గాలి కానివ్వండి, అగ్ని కానివ్వండి, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా చెప్పబడింది. అయితే ఇక్కడ ఆ యొక్క పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్ముడు ఎందుకు అక్కడ శిష్యులకు అగపడాల్సి వచ్చింది? ఇది వరకు కూడా వారు పెంతెకోస్తు పండుగల్లో అది వారికి జరిగేదా అని మనం ఆలోచన చేస్తే, అలా ఎప్పుడు కూడా వారు అటువంటి దర్శనాలు పెంతెకోస్తు పండుగ దినాల్లో చూడలేదు ఎవరు. ఇదే ప్రప్రథమం మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు పునరుత్థానుడై ఆరోహణుడైన తర్వాత ఆయన తన శిష్యులకు పెంతెకోస్తు పండుగ రోజున ఆయన పరిశుద్ధాత్మ వారి మీదకు పంపించినాడు. ఇదొక గొప్ప విశేషము. ఇదొక నూతన యుగము, ఆరంభము, కృపా యుగముగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు పిల్లరా. దేవాతి దేవుడు ఆయన ఎందుకని శిష్యులకి పరిశుద్ధాత్మ ఇవ్వడానికి కోసంగా ఆయన వారిని ఒక పెంతెకోస్తు పండుగ రోజు వారిని పరిశుద్ధాత్మతో నింపడానికి గల కారణం ఏంటి అంటే, మొట్టమొదటిగా శిష్యులు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వారు అధైర్యంగా ఉన్నారు. అంటే ధైర్యము చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. కూడుకోవడానికైనా కూడుకున్నారు, కానీ వారికి ఏం జరుగుతుందో, ఎవరు ఏమి చేస్తారో అనేటువంటి భయం అనుకుంది. వారు నోరు తెరిచి ఒక్క మాట కూడా ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి చెప్పలేని వారి స్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుడు ముందుగా వారిని ధైర్యపరచాలనే ఉద్దేశంతో, బలపరచాలనే ఉద్దేశంతో ఆయన అక్కడికి పరిశుద్ధాత్మను పంపాడు. చూడండి పిల్లరా, దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు, కానీ మనకు పిరికి ఆత్మను అనుగ్రహించలేదని వాక్యం చెప్తుంది. ఇంద్రియ నిగ్రహమైనటువంటి పరిశుద్ధాత్మనే, పిరికి ఆత్మ మనకు ఇవ్వలేదు. ఆయన ధైర్యమైనటువంటి పరిశుద్ధాత్మనే దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ ఆత్మ ఇక్కడ శిష్యుల పైన పనిచేస్తుంది. చూడండి, అందుని బట్టి శిష్యులు వారు గొప్పగా ప్రకటించగలిగిన తర్వాత, చూడండి అపోస్తలుల కార్యములోనే 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 31వ వచనంలో, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించింది. చూడండి, వారు ప్రార్థన చేయగా, వారు కూడి ఉన్నప్పుడు ప్రార్థన చేయగా ఆ చోటు కంపించింది. దేవుని యొక్క అనుగ్రహం వారికి వచ్చింది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారైనారు. దేవుని వాక్యాన్ని వారు ధైర్యంగా బోధించగలరు. అపోస్తలులు ఎటువంటి సేవ చేశారో మనం చూస్తున్నాం కదా. భూమిని తల్ల కిందులు చేసేవారు వచ్చినారని వారి గురించి సాక్ష్యం ఇచ్చింది. ఆనాడు ఆది అపోస్తలులు చేసినట్టు పరిచర్య ఈనాడు మనము అనుభవిస్తున్నాం. వారు ఆ యొక్క పరిచర్యను వారు ధైర్యంతో, వారి ప్రాణాలను, వారి సమర్పణ, అన్ని విషయాలు వారు ధైర్యంగా ముందుకు సాగడానికి యేసుక్రీస్తు ప్రభు అక్కడ పెంతెకోస్తు పండుగ దినాన శిష్యుల్ని ఆదరించాడు, ధైర్యపరిచాడు. రెండవదిగా ఇక్కడ ఆ పెంతెకోస్తు పండుగలో వారు ఎందుకని వారికి ఆ ధైర్యం ఇవ్వాల్సి వచ్చింది దేవుడంటే, వారు భూది గదంతముల వరకు సాక్షులై ఉండాలి అని ఆయన ఉద్దేశం. అంటే
ఆయన జనన మరణ పునరుత్థానాలు జరిగినవని లోకానికి ఎలా తెలియాలి? అందుకు ఎవరు సాక్షులు? ఎవరు ప్రథమ సాక్షులు? వాళ్ళే, శిష్యులే. కాబట్టి ఆయన పునరుత్థానపు ఆ యొక్క రిజరెక్షన్ గాస్పల్ ఫస్ట్ శిష్యుల ద్వారానే వెళ్ళింది. ఆ సంగతి వారు తెలియజేశారు. ఎక్కడ? వారు భూమి అనంతముల వరకు, అనగా భూమి ఆకాశముల మట్టుకు వారు ఆయన సువార్తను ప్రకటించడానికి వెళ్ళారు. ప్రాముఖ్యంగా చూడండి పిల్లరా, అపోస్తలుల కార్యములో 1వ అధ్యాయంలో ఇక్కడ చూసినట్లయితే ఆయన అంటాడు 8వ వచనం, ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను. ఇదండి, యెరూషలేము మొదలుకొని అన్ని ప్రాంతాల్లో, అన్ని ప్రాంతములు, ప్రతి ప్రాంతాన్ని వారు భూదిగంతముల వరకు వారు ఆయన పునరుద్ధానానికి సాక్షులుగా పెట్టాడు. వారు ఆ సాక్షులుగా వారు ముందుకు సాగినారు. అలాగే లూకా సువార్త 24:47 కూడా అదే మాట మనం చూడొచ్చు. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడినయు వ్రాయబడి. ఇది మారు మనసు, పాప క్షమ. పునరుద్ధానం శక్తి ద్వారా మనకేం కలుగుతుంది? ఆయన రిజరెక్షన్ పవరు మనలో ఏం తీసుకొస్తుంది? మారు మనసు తీసుకొస్తుంది. అలాగే పాప క్షమాపణ వస్తుంది. అందుకోసము ఆయన పునరుద్ధానపు శక్తిని మనం పొందుకోవడం కోసంగా అది ప్రకటించమని ఉన్నాడు. చూడండి, ఇంకా మనము చూసినట్లయితే వారు శిష్యులు ఆ ప్రకారంగా చేసినారు. వారికి సాక్షులుగా బ్రతికారు. చూడండి, 4వ అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 33వ వచనం చూస్తే, అదియోగాక అపోస్తలు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానము గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. అది వారు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారు. దైవ కృప వారందరి మీద అత్యధికంగా ఉన్నది. దేవుని బిడ్డలారా, మనము యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్ని ఆ పెంతెకోస్తు పండుగ దినంలో అభిషేకించాడు, పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. అందుకు ప్రధాన కారణము బలహీనంగా ఉన్నటువంటి వారికి పరిశుద్ధాత్మ లేని దేవుని వాక్యం ప్రకటించలేరు. ఈనాడు మనము దేవుని సువార్త ప్రకటించాలంటే మనకు పరిశుద్ధాత్మ లేకుండా మనము ఆ పని చేయలేము. అందుకు కావాల్సిన ధైర్యం అయితేనేమి, బలమైతేనేమి, శక్తి అయితేనే దేవుడు ఇస్తేనేది జరుగుతుంది. కానీ లేకపోతే మనము ఆషామాషిగా దాన్ని చేయలేము. కాబట్టి పిల్లల ముందుగా మనం ఆ పునరుద్ధారపు శక్తిని, పరిశుద్ధాత్మను పొందుకోవాల్సిన వారుగా ఉంటున్నాము. కాబట్టి శిష్యులు ఏ రీతిగా పునరుద్ధారానికి సాక్షులుగా ఉన్నారో ఆ ప్రకారంగానే మనం కూడా దేవునికి సాక్షులుగా ఉండాలి, విశ్వాసులుగా. ఇక్కడ కోత అనగా కోత అంటే క్రీస్తు చెంతకు నిజ విశ్వాసులను తీసుకొచ్చేటువంటి ఆత్మల పంట అనే కోత. అది అందుకే పెంతెకోస్తు రోజు అది జరిగింది. కోత కాలంలో ఇక్కడ కోత అంటే ఏంటి? వారు ప్రథమ ఫలాలు సంబంధించి తీసుకొచ్చి ఇవ్వడం అని కాదు. ఇక్కడ క్రీస్తుకు ఇంపైనటువంటి ప్రథమ ఫలాలు ఏంటి? ఈ లోక సంబంధమైన ధనధాన్యాలు, ఆహార పదార్థాలు, వస్తువులు కాదండి. ఆయనకి కావాల్సిన ప్రథమ ఫలము ఆత్మల రక్షణ. ఆత్మల రక్షణ అనే పంట కోయడానికి, పశ్చాత్తాపము, పాప విమోచన కలగజేసి క్రీస్తు చెంతకు మనల్ని నడిపించడానికి అట్టి కోత అనేటువంటిది ఆ శిష్యుల ద్వారా జరగాలని అది ఆరంభ సూచికంగా ఆ పెంతెకోస్తు దినాన ప్రభు వారికి ప్రత్యక్షంగా పరిశుద్ధాత్మను పంపి వారిని పురిగొలిపినాడు. ఆ రీతిగానే మనం కూడా నిజ క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం దేవుని బిడ్డలుగా ఉంటూ అందుకు సాక్షులుగా ఈనాడు మనం జీవించాలని మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి యొక్క వాక్యం దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, శాంతి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరి ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసనే పురుమల్లే ప్రకటించేసే ప్రభుని మహిమేటొచ్చు.